టీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క లక్ష్యం కేసీఆర్ గారు అన్నాడు చెప్పినారు గొంగలి పురుగునైనా ముద్దాడుతా కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు ఏది పడితే అది మాట్లాడొచ్చు భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు ఇవాళ నేను ఎవరినే మళ్ళీ మీరు నేను పేరు చెప్పేకూరు భూమికి జాననున్నోడు 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారం ఏందో తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ ఏ నది ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసగొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామసింహం అంటే ఎరికేనా మీకు ఏంటిది మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు భయ్ కుక్కనా నక్కన ఏదో డిసైడ్ చేసుకోరు మీరు మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరీష్ నక్క కథ చెప్పి విన్నారా ఇన్లే నేను చెప్తా ఇక మళ్ళొక్కసారి ఆ కథ విన్నారా నేను ఒక్కసారి చెప్తా విననోళ్ళ కోసం చెప్తా